దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందును. ఇక్కడ హబక్కూకు గారు ప్రవక్తగా యూదా రాజ్యానికి కావలివాడిగా ఉన్నాడు. అట్లానే ఏమని చెప్తూ ఉన్నారు? నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందును. కావలి వాళ్ళు కనిపెట్టినట్లు ఇప్పుడు మనకి నైట్ వాచ్మెన్ కానివ్వండి, నైట్ షిఫ్ట్ డ్యూటీస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఉదయం ఎప్పుడు అవుతుందా అని ఎంతగా అయితే ఎదురు చూస్తారో, దేవుని కోసం మనం కూడా దేవుని యొద్ద నుండి సహాయం కోసం మనం కూడా అలాగే కనిపెట్టాలని దేవుని మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. కావలి వాళ్ళు కనిపెట్టినట్టు కనిపెట్టకపోతే అది దేవుని సహాయం కోసం కనిపెట్టడం కానే కాదు, సహాయము రాదు. ఆయన నుండి మనకు బలము, ఆపదలలో రక్షణ లభించటం లేదంటే మనం దాని గురించి కనిపెట్టడం లేదన్నమాట. మనం మన గోపురం మీద నిలిచి కావలివాడిలాగా దూరాన వస్తున్న దేవుని రక్షణను, ఉపకారాన్ని చూడలేకపోతే, అవి దూరంగా ఉండగానే మన హృదయపు ద్వారాలను బార్లా తీసి కనిపెట్టకపోతే అవి మరో దారిన తిరిగి వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తిలోని నిరీక్షణ రాబోయే ఆశీర్వాదాల కోసం అతన్ని అప్రమత్తతతో ఎదురు చూసేలా చెయ్యలేకపోయినట్టయితే అతనికి ఏమీ దొరకవు. కాబట్టి మీ దైనందిన జీవితంలో దేవుని కోసం కనిపెట్టండి. ఓ సామెత ఉంది, నిజంగా దైవాశీస్సుల కోసం కనిపెట్టే వాళ్ళకి కనిపెట్టడానికి దైవాశీస్సులేమీ అక్కర్లేదు. దీన్నే మరో విధంగా చెప్పుకుంటే, దైవాశీస్సుల కోసం కనిపెట్టని వారికి కనిపెట్టడానికి దైవాశీస్సులేమీ ఉండవు. వర్షం కురిసే వేళకి మన ఖాళీ కుండలను తెరిచి ఉంచితేనే కానీ నీళ్లు పట్టుకోలేము. దేవుని వాగ్దానాల కోసం అడిగేటప్పుడు మనం వ్యాపార ధోరణిలో మన సామాన్యమైన బుద్ధి జ్ఞానాలని ఉపయోగించాలి. ఎలాగంటే, మీరు ఒక బ్యాంకుకి వెళ్ళారనుకోండి, ఒక మనిషి లోపలికి వచ్చి ఓ కాగితాన్ని కౌంటర్ మీదుంచి వెంటనే దాన్ని వెనక్కి తీసేసుకొని బయటకు వెళ్ళిపోయి ఇలా చాలాసార్లు చేస్తూ ఉన్నాడనుకోండి, అతనికి ఏమీ లాభం లేదు సరికదా. ఆ మనిషిని లోపలికి రానియవద్దని అంటారు. బ్యాంకులో నిజంగా పని ఉండి వచ్చే వాళ్ళైతే తమ చెక్కుల్ని బ్యాంకులో ఇచ్చి తమకి డబ్బు ముట్టేదాకా ఓపికగా కూర్చుని తమ పని అయిన తర్వాతే తిరిగి వెళ్తారు. అంతేకాని ఆ చెక్కుని అక్కడుంచి దాని మీద ఉన్న సంతకం ఎంత అందంగా ఉంది అంటూ మురిసిపోయి, ఆ కాగితం ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటూ మెచ్చుకొని వెళ్ళిపోరు. దానికి ప్రతిగా వాళ్ళకి డబ్బు కావాలి. తమ చేతికి డబ్బు వచ్చేదాకా వాళ్ళు సంతృప్తి చెందరు. ఇలాంటి మనుషులకి ఆ బ్యాంకులో ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. అయితే ప్రార్థనలో కూడా కొందరు మనుషులు ఆటలాడుకుంటారు. ఎంత విచారకరం! దేవుడు తమ ప్రార్థనకి జవాబివ్వాలని వాళ్ళు ఎదురు చూడరు. వీళ్ళు కేవలం ఆటలాడుకునే వ్యర్థులే. మన పరలోకపు తండ్రి ప్రార్థనలో మనతో నిజమైన వ్యాపార సంబంధాన్ని పెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనా చెక్కుని పరలోకపు బ్యాంకులో ఇచ్చి మీ డబ్బు మీ చేతికి వచ్చేదాకా వేచి ఉండండి. నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనము. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, దేవా వందనాలు ప్రభువా. స్తోత్రంలో నాయన అయ్యా, క్షేమంగా కాపాడిన తండ్రి, మరి ఒక నూతన దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రంలో నాయన అయ్యా, మా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, ఏ విధంగా ఉన్నా కానీ దేవా నా తండ్రి, ప్రవక్త ఏ విధంగా అయితే మీ మాటలను పలికారో, నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఇందును అంటున్నారు నా తండ్రి. దేవా, కావలి వాళ్ళు ఉదయం కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తారో దేవా,
నా తండ్రి నాయనా ప్రభ మేము కూడా ఆ రీతిగా మీ వద్ద నుండి మేము సహాయం పొందుకోవాలంటే ఆ రీతిగా కనిపెట్టేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా తండ్రి, మాకు ఈ రోజుల్లో నేటి దినాల్లో నా తండ్రి బలం కలగట్లేదు, ఆపదల్లో రక్షణ లభించటం లేదంటే మిమ్మల్ని గురించి కనిపెట్టడం లేదని మీరు మాట్లాడుతూ వస్తున్నారు. అవును నా తండ్రి నాయనా ప్రభ, మీ వద్ద నుండి బలం పొందుకునే వారిగా నా తండ్రి నాయనా ప్రభ, ఆపదలలో రక్షణ పొందుకునే వారిగా నా తండ్రి మేము ఉండలేకపోతున్నాం తండ్రి, కనిపెట్టలేకపోతున్నాం ప్రభా. అయ్యా నా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము కనిపెట్టుకొని మీ వద్ద నుండి సహాయం పొందుకోవటానికి కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, నీ ఆశ భంగము కానేరదని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి నా తండ్రి. అవును దేవా, మా ఆశలు ఎన్నటికీ భంగం కానియవు తండ్రి. స్తోత్రములు తండ్రి. మీకోసం కనిపెట్టుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని దేవా, ఉదయకాల సమయంలో నా తండ్రి నూతన బలము చేత నూతన శక్తి చేత నింపమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి తండ్రి నాయనా ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని, మీ నామానికి మహిమ ఘనత స్తుతులు భావాలు పొందుకోమని పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.